హాయ్ అండి. ఈరోజు మీకు మటను వాక్కాయలు. వాక్కాయలు అంటే చాలామందికి తెలియదు. ఇవేనండి వాక్కాయలు. ఇవి ఎక్కువగా అడవి ప్రాంతాల్లో పొలాల్లో ఉంటాయి. ఇవి కూడా వెజిటేబుల్స్ లాగే. ఈ వాక్కాయలు మటన్లో వేసి వండితే చాలా బాగుంటుంది. మీకు ఎలా వండాలో నేను చూపిస్తాను. ఇది మనకి ఎలా ఉంటాయంటే మామిడికాయ ఎలా అయితే పుల్లగా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది. మటను మామిడికాయ చేస్తే ఎంత రుచిగా ఉంటుందో అంత రుచిగా మనకి ఈ వాక్కాయలు వేస్తే ఉంటుందండి. అది ఎలాగో నేను చూపిస్తాను. ఈ వాక్కాయలు నాకు ఎలా వచ్చే తెలుసండి. నా వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతున్న పద్మగారని ఆవిడ పంపించారు. ఆవిడ నేను ఒక మంచి రెసిపీ పెడతాననే ఉద్దేశంతో నమ్మకంతో పంపించారండి. పద్మగారు మీకు చాలా థ్యాంక్స్ అండి. కాకపోతే ఈ వాక్కాయలతో పచ్చళ్ళు చేస్తారు, పప్పులో వేస్తారు, ఊరగాయ కూడా పెడతారు. తర్వాత చికెన్లో కూడా ఎక్కువగా వేస్తారు. కానీ మటన్లో వేయడం అనేది చాలా రేరు. అది నాకు తెలిసిన రెసిపీ ఇది. ఇది ఇంకా చాలా బాగుంటుందండి. అవన్నీ పక్కన పెడితే ఒక టేస్ట్, దీన్ని పక్కన పెడితే ఇది, దీని టేస్టే వేరండి. ఇంకా మనం వర్ణించలేము, అంత బాగుంటుంది. కాబట్టి నేను మీరు అంత నమ్మకంతో పంపించినందుకు నేను మంచి రెసిపీ పెడుతున్నాను. ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి అది కొంచెం పసుపు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి కుక్కర్ పెట్టేసుకున్నానండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసి వేయించుకోవాలి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అప్పుడు ఈ ముక్కలు ఏంటంటే ఈ వాక్కాయల్ని మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అందులో సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ తీసి పక్కన పడేయాలి. పడేసి వాటిని ఇందులో ఆయిల్లో వేసి వేయించుకోవాలన్నమాట. 1 నిమిషం పోయిన తర్వాత అవి ఆయిల్లోనే మగ్గిపోతాయి. మనకి ఎంత ఎక్కువసేపు అవసరం లేదు. చక్కగా అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో ఇవి వేసుకోవాలండి. ఏంటి, ఈ మనం ఉడకబెట్టి కుక్కర్ చేసి పెట్టుకున్నాం కదా, కుక్కర్లో పెట్టుకున్న మటను చక్కగా మెత్తగా ఉడికిపోయింది. అది ఇందులో ఎక్కువసేపు మనం పెట్టనవసరం లేదు ఉడకడానికి. అవి ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా రెండు కలిపేసి మనము ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే సరిపోద్దండి. అది చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోతుంది. దీని గురించి కూర రెడీ అవుతుందండి. మీకు ఏంటంటే ఈ వాక్కాయల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. మనం ఎప్పుడు ఆలుగడ్డ, వంకాయ, ఈ దొండకాయ, బెండకాయలు ఇవే చూస్తాం. కానీ కూరగాయల్లో చాలా కూరగాయలు ఉంటాయి. కానీ మనకు తెలియనివి కూడా చాలా ఉంటాయి. అందులో ఉన్న ఔషధ గుణాలన్నీ మనం చాలా వరకు మనము కోల్పోతామన్నమాట. కానీ మన వర్షాకాలంలో అరుదుగా దొరికేవి ఈ వాక్కాయలు. ఈ వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయండి. ఇది ఈ బెంగాలీస్ కూడా ఎక్కువగా వాడతారనమాట. దీనివల్ల డయాబెటిక్ పేషెంట్స్ కూడా మంచిదంట. సి విటమిన్, ఐరన్ ఉంటుంది అంటారు. దీని రుచి అయితే పులుపు, కొంచెం వగరుతో సూపర్గా ఉంటుందండి. ఇది నిజంగా మీరు ట్రై చేసి చూడండి. మళ్ళీ వదిలిపెట్టరు. ఎప్పుడు వాక్కాయలు దొరుకుతాయా అనుకుంటారు. నేను మటన్లోనే కాదండి, నేను పెసరపప్పులో కూడా వేసి చేశాను. పెసరపప్పుని ముందుగా కడిగేసి అందులో ఈ ముక్కలు కట్ చేసుకున్న ఈ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కారం, పసుపు, కొంచెం ఆయిల్, ఇవన్నీ మామూలేనండి. ఇవి వేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్ పెట్టుకున్న తర్వాత అది చక్కగా పెసరపప్పు కాబట్టి ఎక్కువ విజిల్స్ వేయించిన అవసరం లేదు. ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. చక్కగా మెత్తగా అయిపోతుంది. అవి అయిపోయిన తర్వాత దాన్ని మనము తాలింపు వేసుకోవడమే. ఈ విధంగా నిజంగా వాక్కాయలు అంటే మనము, నేను చెప్తున్నానని కాదండి, ఎప్పుడు దొరుకుతాయా అని చూస్తామన్నమాట. అంత టేస్ట్గా ఉంటాయి ఇవి. మీరైతే ఖచ్చితంగా ఈ వాక్కాయలు దొరికితే కనుక మీకు మార్కెట్లో కూడా వస్తుంటాయి.
చాలా రేర్గా కనిపిస్తాయి అన్నమాట ఇవి. ఇదే మంచి సీజన్ అండి. ఈ సీజన్‌లో ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి వదిలిపెట్టకుండా మీరు కూడా చేసి చూడండి. నిజంగా దీని రుచి చూసాక మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందా అనేసి. పులుపు తినలేని వాళ్ళు కూడా కొంతమందికి పులుపు అంటే ఇష్టం ఉండదు. అది పప్పులో కానీ మటన్‌లో దేనిలో వేసినా ఇష్టం ఉండదు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఇష్టపడేటట్లు ఉంటుందన్నమాట. అది బాగా పులుపని తెలీదు. ఒక మంచి టేస్ట్ అన్నమాట. ఇంకా అంతకంటే చెప్పలేము. కాబట్టి ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. వీటిని న్యాచురల్ చెర్రీస్ అంటారండి. నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను. వీటితోనే చెర్రీస్ తయారు చేశారు. అదెలా అంటే ఈ మధ్యలో ఉన్న సీడ్ తీసేసి ఒక గిన్నెలో పాకం బట్టి ఆ పాకంలో కొంచెం కుంకుమ పువ్వు కానీ లేదంటే ఫుడ్ కలర్స్ వేస్తారట. అవి వేసిన తర్వాత ఇవి చెర్రీస్ అన్నీ కూడా చెర్రీస్ అంటే అదే అండి వాక్కాయలు వేసి అవి బాగా పాకం దగ్గరకు అయ్యేంత వరకు ఉడకబెట్టారు. ఉడకబెట్టిన తర్వాత ఒక నైట్ అంతా అలా ఉంచేశారు. మార్నింగ్ చూసేసరికి మంచిగా రెడ్ కలర్‌లో అవి చెర్రీస్‌లా రెడీ అయ్యాయి. అవే ఈ మన తినే కేక్స్ మీద డెకరేట్ చేస్తారండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేయండి. నేను ఖచ్చితంగా చేయండి అని చెప్పను. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటేనే చేయండి.